హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ కోర్టు ఉద్యోగాల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి 4 క్వశ్చన్స్ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్కి సంబంధించి అడుగుతున్నారు. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్కి సంబంధించినటువంటి బిట్స్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, కోర్టు ఉద్యోగాలకి ఉపయోగపడేటువంటి సినానిమ్స్ ఒక 15 బిట్స్, అలాగే యాంటానిమ్స్ మరొక 15 బిట్స్ అయితే చూద్దాము. ప్రీవియస్గా ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. చాలామంది ఆ వీడియో అయితే చూశారు. ఇలాగ కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఇప్పటి వరకు చేసినటువంటి బిట్స్కి సంబంధించి ఆ పర్టికులర్ వీడియోస్ అన్నీ కూడా కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే చేశాను. మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది అది. సో మీరు వెళ్ళి చూస్తే అక్కడ మీకు కోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి వీడియోస్ అన్నీ కూడా అక్కడైతే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్కి సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో ఉన్నటువంటి పీడిఎఫ్ని కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక నుంచి ప్రతి వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మీరు రివిజన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. సో మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా సినానిమ్స్కి సంబంధించి 15 బిట్స్ చూద్దాము. సినానిమ్స్ అయిపోయిన తర్వాత యాంటానిమ్స్ గురించి కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి సేమ్ ఇలాగే ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఒక సింగిల్ వర్డ్ అడుగుతాడు, దానికి సినానిమ్ ఏంటంటారు, యాంటానిమ్ ఏంటంటారు. ఇలాగ సినానిమ్ 2 క్వశ్చన్లు, యాంటానిమ్స్ 2 క్వశ్చన్లు, మొత్తంగా 4 క్వశ్చన్స్ మనకి కోర్ట్ ఎగ్జామినేషన్లో అయితే అడుగుతున్నాడు. సో ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి థ్రైవ్ అని చెప్పేసి ఇచ్చారండి. థ్రైవ్ అంటే సక్సెస్ఫుల్ అయినటువంటి క్యాండిడేట్స్ని, బాగా ఎదిగినటువంటి పర్టికులర్ సిచ్యువేషన్లో థ్రైవ్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సినానిమ్ అన్నాడు కాబట్టి సేమ్ మీనింగ్ ఉండేటువంటి వర్డ్ ఏంటనేది మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూసుకోవాలి. సో థ్రైవ్ అంటే బాగా సక్సెస్ అయినటువంటి వారిని, బాగా డబ్బున్నటువంటి వారిని ఇక్కడ థ్రైవ్ అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ డిస్ట్రాయ్ అన్నాడు. డిస్ట్రాయ్ అంటే దీనికి అర్థం ధ్వంసం చేయడం అని. సో థ్రైవ్ అనే దానికి మనకి ఇక్కడ సేమ్ మీనింగ్ లాగా అయితే లేదు కాబట్టి అది కరెక్ట్ కాదు. తర్వాత క్రియేట్ అంటే ఆప్షన్ డీలో క్రియేట్ అని చెప్పేసి ఇచ్చాడు. క్రియేట్ అంటే అది క్రియేట్ చేయడం. సో ఇక్కడ థ్రైవ్కి రిలేటెడ్గా లేదు. రైజ్ అంటేనేమో ఎదగడం. అలాగే ఇక్కడ ఫ్లారిష్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ థ్రైవ్ అన్న ఫ్లారిష్ అన్న 2 సేమ్ అండి. ఫ్లారిష్ అంటే టు బీ సక్సెస్ఫుల్ అని, లేదా బాగా డెవలప్ అయినప్పుడు సిచ్యువేషన్లో మనం ఫ్లారిష్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. సో థ్రైవ్ అన్న ఫ్లారిష్ అన్న 2 కూడా మనకి ఇక్కడ సేమ్ మీనింగ్ అయితే వస్తుంది కాబట్టి థ్రైవ్ అంటే ఫ్లారిష్, ఆప్షన్ బి దీనికి సంబంధించి కరెక్ట్ సినానిమ్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఫెచ్ అని చెప్పేసి ఇచ్చారు. ఫెచ్ అంటే తీసుకురావడం లేదా బ్రింగ్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో సింపుల్గా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లోనే ఉంది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అనమాట. ఫెచ్ అంటే సింపుల్గా బ్రింగ్ అని చెప్పేసి అర్థం. సో దీనికి సంబంధించి మీరు ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువుని కానీ ఎవరినైనా తీసుకురావడాన్ని ఇక్కడ ఫెచ్ అని చెప్పేసి అంటారు. సో దీనికి ఈక్వల్గా ఉండేటువంటి మీనింగ్ మనకి ఇక్కడ ఆప్షన్ బి ఉంది కాబట్టి సో బ్రింగ్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి గ్యారులస్ అని చెప్పేసి ఇచ్చారండి. చాలా ఇంపార్టెంట్ సినానిమ్ ఇది, చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి సినానిమ్. సో గ్యారులస్ అంటే ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వారిని గ్యారులస్ అంటారు. ద పర్సన్ హూ ఈజ్ టాకటివ్. ఓకే, సో బాగా మాట్లాడేటువంటి వారిని గ్యారులస్ అని చెప్పేసి అంటారు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి టాకటివ్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఇక్కడ పాజిటివ్ అంటే బీయింగ్ పాజిటివ్ అండి. సో ప్రతి విషయంలో కూడా నెగిటివ్ మైండ్ అనేది లేకుండా ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించేటువంటి సిచ్యువేషన్లో పాజిటివ్ అంటాము. ఒకాటివ్ అంటే కూడా మనకి ఇక్కడ మంచిగా మాట్లాడడం అనేది వస్తుంది. మీ యొక్క ఒపీనియన్స్ని మాట్లాడడాన్ని ఇక్కడ ఒకాటివ్ అని చెప్పేసి అంటారు. మరి ఇక్కడ సెడాటివ్ అంటేనేమో మనం నిద్రపోవడానికి మనకి ఇచ్చేటువంటి డ్రగ్ని ఇక్కడ సెడాటివ్గా చెప్పుకోవచ్చు. సో మనం రిలాక్స్ అవ్వడానికి, కామ్ డౌన్ అవ్వడానికి, లేదా మనం నిద్రలోనికి వెళ్ళడానికి మనం తీసుకునేటువంటి పర్టికులర్ డ్రగ్ని లేదా మెడిసిన్ని సెడాటివ్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇచ్చినటువంటి గ్యారులస్ అనేటువంటి ఈ సినానిమ్కి కరెక్ట్ సినానిమ్ వచ్చేసి టాకటివ్ అనమాట. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో ద పర్సన్ హూ ఈజ్ వెరీ మచ్ టాకటివ్, సో దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఎస్ గ్యారులస్ పర్సన్. ఓకే, సో గ్యారులస్ అంటే బాగా మాట్లాడేటువంటి వారిని గ్యారులస్ అంటారు. సో ఇక్కడ టాకటివ్ ఆప్షన్ ఏ అనేది మనకి సిమిలర్గా మీనింగ్ ఉంటుంది కాబట్టి సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్.
ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి అడ్వర్సిటీ అని చెప్పేసి ఇచ్చారండి. అడ్వర్సిటీ అంటే ఒక డిఫికల్ట్ కానీ లేదా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ని, ఓకే, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ని మనం అడ్వర్సిటీ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ మనకి అడ్వర్సిటీకి మనకి కరెక్ట్గా ఉండేటువంటి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మీనింగ్ ఏంటంటే మిస్ఫార్చ్యూన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అయ్యేటువంటి కరెక్ట్గా మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ అండి. సో మిస్ఫార్చ్యూన్ అన్న అడ్వర్సిటీ అన్న మనకి ఇక్కడ సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. బ్యాడ్ లక్ అని కానీ లేదా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అని కానీ లేదా అన్ఫార్చునేట్ ఈవెంట్ని మనం ఇక్కడ అడ్వర్సిటీ అని చెప్పేసి అంటాం. సో దీనికి సేమ్ మీనింగ్ మనకి మిస్ఫార్చ్యూన్ అనేది వస్తుంది. కాబట్టి అడ్వర్సిటీ అన్న మిస్ఫార్చ్యూన్ అన్న సేమ్. అపోనెంట్ అంటేనేమో మనకి ఆపోజిట్లో ఉండేవాళ్ళు, మనం ఏం చెప్పినా దానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారిని, వ్యతిరేకంగా చేసేటువంటి వారిని అపోనెంట్ అంటారు. అడ్వర్సరీ అన్న కూడా మనకి సేమ్ అదే మీనింగ్ అయితే వస్తుంది, అపోనెంట్ అని. హాస్టిలిటీ అంటేనేమో అన్ఫ్రెండ్లీ ఆర్ అగ్రెసివ్ నేచర్ ఉన్నటువంటి వారిని, ఓకే. సో హాస్టిలిటీ అంటే మనకి విరోధంగా ఉండేటువంటి వారిని హాస్టిలిటీ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలన్నమాట. అడ్వర్సిటీ వేరు, అడ్వర్సరీ వేరు అనమాట. సో అడ్వర్సిటీ అంటేనేమో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ లేదా ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ని అడ్వర్సిటీ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మిస్ఫార్చ్యూన్ అనేది మనకి కరెక్ట్గా సిమిలర్ మీనింగ్ అయితే ఉంటుంది. అడ్వర్సిటీ అంటేనేమో అపోనెంట్, హాస్టిలిటీ అంటే అన్నా కూడా అన్ఫ్రెండ్లీగా ఉండేవారు, మనకి విరోధుల్ని హాస్టిల్ అంటారు. సో హాస్టిలిటీ ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఉన్నటువంటి వారిని హాస్టిలిటీ అని చెప్పేసి అంటారు. ఇంకా అపోనెంట్ అంటే కూడా మనకి విరోధంగా ఉండేవారిని అపోనెంట్స్ అంటారు కదా. సో ఇక్కడ మనకి అడ్వర్సిటీ అంటే మిస్ఫార్చ్యూన్ అనేది కరెక్ట్ వర్డ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి విల్లీ అని చెప్పేసి ఇచ్చారండి. విల్లీ అంటే కన్నింగ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో విల్లీ అంటే కన్నింగ్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. ఇందులో మనకి సేమ్ అదే వర్డ్ అయితే ఇచ్చారు. సో ఆప్షన్ సి దీనికి సంబంధించినటువంటి రైట్ సినానిమ్ అనమాట. సో విల్లీ అంటే కన్నింగ్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఇక్కడ వైజ్ అంటేనేమో బాగా తెలివిగల అని చెప్పేసి వస్తుంది. స్టూపిడ్ అంటేనేమో ఫూలిష్ అని చెప్పేసి వస్తుంది. యాంగ్రీ అంటేనేమో కోపం లేదా అగ్రెసివ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ విల్లీ అంటేనేమో కన్నింగ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి ఫిఫ్త్ వన్కి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. సిక్స్త్ వన్ వచ్చేసి ఇంపెచువస్ అని చెప్పేసి ఇచ్చారండి. ఇంపెచువస్ అంటే రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా, సో మనకి ఫైనల్గా వచ్చేటువంటి అవుట్కమ్ గురించి ఆలోచించకుండా ర్యాష్గా చాలా ఇమ్మీడియట్గా ఏదైనా పనిని చేసేటువంటి వారిని ఇంపెచువస్ పర్సన్స్ అని చెప్పేసి అంటారండి. సో దీనికి సేమ్ మీనింగ్ మనకి ఇక్కడ హ్యాస్టీ అని చెప్పేసి వస్తుంది. హ్యాస్టీ అన్నా కూడా చాలా క్విక్గా, అలాగే దీనికి సంబంధించి వచ్చేటువంటి రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా, ఓకే. సో ఆ పర్టికులర్ పనిని కానీ లేదా పర్టికులర్ థింగ్కి సంబంధించి చాలా ఫాస్ట్గా చేసేటువంటి వారిని, ఓకే, రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఫాస్ట్గా ర్యాష్గా బిహేవ్ చేస్తూ చేసేటువంటి వారిని ఇక్కడ హ్యాస్టీ అని చెప్పేసి అంటారు. సో ఇంపెచువస్ అన్న హ్యాస్టీ అన్న కూడా మనకి ఇక్కడ సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. మరి ఇక్కడ ఆప్షన్ ఏలో మనకి ఇంపియస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంపియస్ అంటే ఒక దేవుడి గురించి కానీ ఒక మతాన్ని గురించి కానీ అఘోరంగా ఉండేటువంటి వారిని, ఓకే, అగౌరవాన్ని చూపించేటువంటి వారిని ఇంపియస్ పర్సన్స్ అని చెప్పేసి అంటారండి. సో మరి ఇంప్రెసివ్ అంటేనేమో మనం అట్రాక్ట్ అయ్యే విధంగా, మనం మెచ్చుకునే విధంగా బిహేవ్ చేసే సిచ్యువేషన్లో మనం ఇంప్రెసివ్ అని చెప్పేసి అంటాం కదా. తర్వాత డిస్టర్బింగ్ అంటేనేమో మనకి కొంచెం అప్సెట్ అయ్యే విధంగా బిహేవ్ చేసినప్పుడు డిస్టర్బింగ్ అని చెప్పేసి అంటాం కదా. సో ఈ విధంగా మీనింగ్ అయితే ఉంటుంది. ఇంపియస్ అంటేనేమో ద పర్సన్ హూ షోస్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ టువార్డ్స్ గాడ్ అండ్ రిలీజియన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంపియస్ అండి. సో ఇక్కడ ఇంపెచువస్ అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి హ్యాస్టీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఇంపెచువస్ అంటే రిజల్ట్ గురించి ఆలోచించకుండా చాలా ర్యాష్గా చాలా ఫాస్ట్గా ఏదైనా పనిని చేసినప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఇంపెచువస్ అని చెప్పేసి హ్యాస్టీ అని చెప్పేసి అంటారు. సెవెంత్ వన్ వచ్చేసి క్విక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈజీగా చెప్పొచ్చు. క్విక్ అంటే ఫాస్ట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇచ్చినటువంటి వాటిలో మనకి ఇక్కడ డిలే అన్నాడు. డిలే అంటే మనకి లేట్ చేయడం అని, హిండర్ అంటే అడ్డుకోవడం అని లేదా అడ్డంకి అని, స్టాప్ అన్న కూడా ఆపివేయడం అని. కానీ ఇక్కడ యాక్సిలరేట్ అన్నాడు కాబట్టి యాక్సిలరేట్ అంటే టు ఫాస్ట్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. కార్ డ్రైవ్ చేసేటప్పుడు లేదా బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మనం యాక్సిలరేట్ చేసి మనం అవి ఫాస్ట్గా వెళ్ళే విధంగా చేస్తాం కదా. అలాగే ఇక్కడ యాక్సిలరేట్ అంటే ఏదైనా పని కావచ్చు, ఏదైనా కావచ్చు. సో టు మేక్ ఇట్ క్విక్ అనమాట. సో టు మేక్ ఇట్ ఫాస్ట్ సో అలాంటి సిచ్యువేషన్లో యాక్సిలరేట్ అని చెప్పేసి అంటాం. సో క్విక్ అన్న యాక్సిలరేట్ అన్న సేమ్ ఒకటే అనమాట. హిండర్ అంటేనేమో అడ్డుపడడం లేదా అడ్డుకోవడాన్ని హిండర్ అని చెప్పేసి అంటారు. ఎయిత్ వన్ వచ్చేసి ఇంపెక్కబుల్ అని చెప్పేసి ఇచ్చారండి. ఇంపెక్కబుల్ అంటే కల్మషం లేనటువంటి వ్యక్తుల్ని ఇంపెక్కబుల్ పర్సనాలిటీ అని చెప్పేసి అంటారండి. సో వీడికి అసలు కల్మషమే ఉండదు, మనసులో ఏదుంటే అది మాట్లాడతాడు, ఏదుంటే అది చేస్తారంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఇంపెక్కబుల్ అని చెప్పేసి అంటారండి. సో ఇంపెక్కబుల్ అనే దానికి మనకి ఇక్కడ కరెక్ట్ మీనింగ్ వచ్చేసి ఫ్లాలెస్ అనమాట. అంటే ఎటువంటి మిస్టేక్స్ లేనటువంటి సిచ్యువేషన్లో ఫ్లాలెస్ అని చెప్పేసి అంటారు.
సో ఫ్లా అంటే మిస్టేక్, ఫ్లా లెస్ అంటేనేమో మిస్టేక్ లెస్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ రిమార్కబుల్, అన్బిలీవబుల్, డిస్ప్లీజింగ్ ఈ మూడు కూడా మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంపెక్కబుల్కి సూట్ అయ్యేటువంటి సిమిలర్ వర్డ్స్ కాదు. సో ఇంపెక్కబుల్కి మనకి ఇక్కడ సిమిలర్ వర్డ్స్ ఫ్లాలెస్ అనమాట. ఇంపెక్కబుల్ అంటే కల్మషం లేని అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. 9th వన్ వచ్చేసి ఎఫ్లుయెంట్ అని చెప్పేసి ఇచ్చారండి. సో ఎఫ్లుయెంట్ అంటే వెల్దీ పర్సన్స్ని ఎఫ్లుయెంట్ పర్సన్స్ అని చెప్పేసి అంటారు. బాగా ధనవంతుల్ని, బాగా గుడ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉన్నటువంటి వారిని, ఎక్కువ డబ్బు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అఫ్లుయెంట్ అని చెప్పేసి పిలుస్తారు. సో దీనికి కరెక్ట్ మీనింగ్ వచ్చేసి ఇచ్చినటువంటి వాటిలో 4 కూడా మనకి ఇక్కడ సేమ్ ఒకేలా ఉన్నాయి. బ్లాసమ్ అన్న అలాగే మీనింగ్ వస్తుంది, ఫ్లారిష్ అన్న అదే వస్తుంది, అలాగే ప్రాస్పరస్ అన్న, థ్రైవ్ అన్న ఇదే మీనింగ్ వస్తుంది. బట్ మనకి ఎఫ్లుయెంట్ అనే దానికి కరెక్ట్గా సూట్ అయ్యేది మాత్రం ప్రాస్పరస్ అండి. సో మనం ఫస్ట్ వాడే థ్రైవ్ అనేది చూసాము. సో దీనికి సంబంధించి ఫ్లారిష్ అనేది మనకి ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. ఇక్కడ అఫ్లుయెంట్ అంటేనేమో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాస్పరస్ అనేటువంటి మీనింగ్ కరెక్ట్గా సూట్ అవుతుందన్నమాట. సో ఎక్కువ మనీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో, బాగా హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో మనం ఉన్నప్పుడు, మంచిగా ఒక హై స్టాండర్డ్లో బతుకుతున్నప్పుడు, బాగా ఎక్కువ ధనవంతమైనటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఇక్కడ మనల్ని ఎఫ్లుయెంట్ అనేటువంటి ఒక వర్డ్తో పోల్చవచ్చు. సో దీనికి కరెక్ట్ వర్డ్ ప్రాస్పరస్ అనమాట. 10th వన్ ఇందాకే మనం చూసాము, ఇంపెచువస్ అని చెప్పేసి. దీనికి సిమిలర్ మీనింగ్ హ్యాస్టీ. సో బై మిస్టేక్ యాడ్ అయినట్టుంది అది. సో ఇంపెచువస్ అన్న, హ్యాస్టీ అన్న సేమ్ మీనింగ్ అనమాట. 11th వన్ వచ్చేసి అక్రూ అని చెప్పేసి ఇచ్చారండి. అక్రూ అంటే మనకి మీనింగ్ వచ్చేసి టు కలెక్ట్ లేదా అక్యూములేట్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఇచ్చినటువంటి దానిలో మనకి ఇక్కడ అక్యూములేట్ అనేది కరెక్ట్ మీనింగ్ అనమాట. సో అక్రూ అంటే సో మనకి దీనికి సంబంధించి ఏదైనా కలెక్ట్ చేయడాన్ని లేదా సేకరించడాన్ని ఇక్కడ అక్రూ లేదా అక్యూములేట్ అని చెప్పేసి అంటారు. సో ఆప్షన్ ఏ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. 12th వన్ వచ్చేసి జీనియల్ అని చెప్పేసి ఇచ్చారండి. జీనియల్ అంటే మనకి ఇక్కడ ఫ్రెండ్లీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్లీ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో ఫ్రెండ్లీ అంటే మనకి ఇక్కడ కార్డియల్ అని చెప్పేసి కూడా అంటారు. జీనియల్ అన్నా కార్డియల్ అన్నా కూడా మనకి సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. సో జీనియల్ ఈజ్ ఈక్వల్ టు కార్డియల్ అనమాట. సో కార్డియల్ అన్నా కూడా ఫ్రెండ్లీ అని, జీనియల్ అన్నా కూడా ఫ్రెండ్లీ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. 13th వన్ వచ్చేసి ఇన్క్లిమెంట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇన్క్లిమెంట్ అంటే మనకి అన్ఫేవర్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇన్క్లిమెంట్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఇన్క్లిమెంట్ అనే దానికి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి వర్డ్ వచ్చేసి, అంటే కరెక్ట్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ అన్ఫేవరబుల్ అనమాట. సో ఇన్క్లిమెంట్ అంటే అన్ఫేవరబుల్ అని చెప్పేసి మనకి ఫేవర్గా ఎప్పుడైతే లేదో అలాంటి సిచ్యువేషన్ని ఇన్క్లిమెంట్ అనేటువంటి పదంతో పోల్చడం జరుగుతుంది. కాబట్టి ఇన్క్లిమెంట్ అంటే అన్ఫేవరబుల్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. 14th వన్ వచ్చేసి ఫుటిలిటీ అని చెప్పేసి ఇచ్చారండి. ఇక్కడ ఫుటిలిటీ అంటే మీనింగ్ వచ్చేసి ఎటువంటి పాయింట్లెస్ సిచ్యువేషన్ కానీ, ఎటువంటి పర్పస్ లేనటువంటి సిచ్యువేషన్ని ఫుటిలిటీ అని చెప్పేసి అంటారు. లేదా ఒక యూజ్లెస్నెస్ ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఫుటిలిటీ అని చెప్పేసి అంటారు. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏలో యూజ్లెస్నెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఫుటిలిటీకి కరెక్ట్ సూట్ అయ్యేటువంటి సినానిమ్ యూజ్లెస్నెస్ అనమాట. సో ఫుటిలిటీ అంటే ఎటువంటి పర్పస్ లేని దాన్ని, లేదా ఎటువంటి పాయింట్ లేనటువంటి దాన్ని, ఎటువంటి యూజ్ లేనటువంటి దాన్ని ఫుటిలిటీ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ యూజ్లెస్నెస్ అనేటువంటి మీనింగ్ అయితే ఫుటిలిటీ అనేటువంటి ఒక వర్డ్కి రావడం జరుగుతుంది. సో అలాగే మనకి ఇక్కడ ఇన్సిగ్నిఫికెన్స్ అంటే, సిగ్నిఫికెన్స్ అంటే మనకి ఇక్కడ గుర్తింపు అని, ఇన్సిగ్నిఫికెన్స్ అంటే గుర్తింపు లేదు అని చెప్పేసి మీనింగ్. ఇంకా ఇర్రెలవెన్స్ అంటే, రెలవెంట్ అంటే దానికి రెలవెంట్గా ఉందని, ఇర్రెలవెంట్ అంటే దానికి రిలేటెడ్గా లేదు అని చెప్పేసి, సో అసంబద్ధమైన అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఇంకా అన్ఇంపార్టెన్స్ అంటే, ఇంపార్టెన్స్ అంటే వాటికి ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్నది అని చెప్పేసి అంటారు. ప్రాముఖ్యత కలిగి ఉన్నదాన్ని ఇంపార్టెన్స్ అంటారు, ఇంపార్టెంట్ ఇవ్వడాన్ని అంటారు. అదే అన్ఇంపార్టెన్స్ అంటేనేమో అంతగా ప్రాముఖ్యత లేని దాన్ని అన్ఇంపార్టెన్స్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఫుటిలిటీ అంటేనేమో యూజ్లెస్నెస్ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ మనం ఫుటిలిటీ అని చెప్పేసి అంటాము. 15th వన్ వచ్చేసి డ్రిజిల్ అని చెప్పేసి ఇచ్చారండి. మనకి వర్షం పడేటప్పుడు అప్పుడప్పుడు వర్షం బాగా తగ్గిపోయిన తర్వాత లైట్గా వర్షం కురుస్తూ ఉంటుంది. సో ఆ లైట్గా వర్షం కురుస్తున్నప్పుడు తుంపర్లు పడుతున్నాయని చెప్పేసి అంటాం కదా, లేదా స్ప్రింక్లింగ్ అవుతుందని చెప్పేసి అంటాం. మనం కొన్ని గార్డెనింగ్స్లో వాటర్ని స్ప్రింకిల్ చేస్తారు ఆ గార్డెనింగ్ మీదకి, సో ఆ మొక్కలు బతకడానికి. సో ఇక్కడ డ్రిజిల్ అంటే కూడా మనకు అదే మీనింగ్ వస్తుంది, స్ప్రింకిల్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది అనమాట. టు పోర్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్, దీన్ని మనం ఇక్కడ దీనికి సంబంధించి స్ప్రింకిల్ అని చెప్పేసి అంటాం, లేదా డ్రిజిల్ అని చెప్పేసి అంటాం. డ్రిజిల్ అంటే స్ప్రింకిల్ అని చెప్పేసి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో న్యూస్ పేపర్స్లో ఎప్పుడైనా వర్షం గురించి మాట్లాడేటప్పుడు, వర్షపాతం గురించి, వర్షం పడింది అనేటువంటి విషయం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం తుంపర్లు పడినాయి అని చెప్పేసి మనం
తెలుగులో అంటే, ఇంగ్లీష్లో డ్రిజ్లింగ్ అని చెప్పేసి రాస్తారు. సో డ్రిజిల్ అంటే మనకి ఇక్కడ స్ప్రింకిల్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇవి 15 మనకి సినానిమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. ఇప్పుడు యాంటానిమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో సినానిమ్స్కి కంప్లీట్గా ఆపోజిట్గా ఉండేదే యాంటానిమ్స్. సో మనకు ఒక వర్డ్కి మనకి మీనింగ్ తెలిసింది అంటే దానికి మనం ఆపోజిట్గా ఉన్నటువంటి వర్డ్ ఏంటనేది ఈజీగా కనుక్కోగలుగుతాము. కాబట్టి సినానిమ్స్, యాంటానిమ్స్ మీరు అట్లీస్ట్ ఒక 2000 లేదా 2500 వర్డ్స్ చదివితే కానీ మీకు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. వాటికి మీకు మీనింగ్స్ అయితే తెలుస్తాయి. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చేసి స్వెల్టరింగ్ అని చెప్పేసి ఇచ్చారండి. స్వెల్టరింగ్ అంటే మీనింగ్ వచ్చేసి బాగా హాట్ సిచ్యువేషన్ని స్వెల్టరింగ్ అని చెప్పేసి అంటారండి. వెరీ హాట్గా ఉంటే దాన్ని స్వెల్టరింగ్ అని చెప్పేసి అంటారు. సో మరి మనకి ఇక్కడ దానికి ఆపోజిట్లో ఉండేటువంటి వర్డ్ ఏంటి? సో హాట్కి మనం ఇక్కడ కోల్డ్ అని చెప్పేసి చెప్పాలి. సో ఫ్రీజింగ్ అంటే ఏంటి? బాగా గడ్డగట్టుకుపోయేటువంటి సిచ్యువేషన్నే కదా ఫ్రీజింగ్ అంటాము. కాబట్టి స్వెల్టరింగ్ అంటే వెరీ హాట్ అని చెప్పేసి మీనింగ్ ఉంటే, మనకి ఇక్కడ ఫ్రీజింగ్ అంటేనేమో వెరీ కోల్డ్ అని చెప్పేసి మీనింగ్ అయితే ఉంటుంది. కాబట్టి స్వెల్టరింగ్కి ఆపోజిట్ వర్డ్ మనకి ఇక్కడ ఫ్రీజింగ్ అనమాట. స్మెల్లీ అంటేనేమో వాసన కలిగింది. క్లామీ అంటేనేమో ఒక అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ని క్లామీ అని చెప్పేసి అంటారు. కోజీ అంటేనేమో వామ్ సిచ్యువేషన్ని కోజీ అని చెప్పేసి అంటారనమాట. కంఫర్టబుల్ అండ్ సేఫ్ సిచ్యువేషన్ లేదా వామ్ సిచ్యువేషన్ని ఇక్కడ కోజీ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇచ్చినటువంటి దానిలో స్వెల్టరింగ్ వెరీ హాట్కి మనకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఫ్రీజింగ్ అనమాట. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి కన్కర్ అని చెప్పేసి ఇచ్చారండి. సో ఇక్కడ కన్కర్ అంటే మీనింగ్ వచ్చేసి ఎగ్రీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో మనం మాట్లాడేదానికి, మనం చేసేటువంటి దానికి ఎవరైతే ఆ ఎగ్రీ ఇస్తారు అంటే వారి యొక్క ఆమోదం తెలుపుతారో అలాంటి సిచ్యువేషన్లో కన్కర్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తారు. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? డిజగ్రీనే కదా. సో కాబట్టి కన్కర్కి ఆపోజిట్ వర్డ్ డిజగ్రీ అనమాట. ఇంకా ఎరుడైట్ అని చెప్పేసి థర్డ్ క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎరుడైట్ అంటే బాగా నాలెడ్జబుల్ పర్సన్స్ని ఎరుడైట్ పర్సన్స్ అని చెప్పేసి అంటారు. సో ఎక్కువ నాలెడ్జ్ కలిగినటువంటి వారిని, బాగా చదువుకున్నటువంటి వారిని, బాగా ప్రొఫెషనల్స్ని కావచ్చు, బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వారిని ఇక్కడ ఎరుడైట్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి దానిలో దీనికి ఆపోజిట్గా ఉన్నది ఇగ్నోరెంట్ అనమాట. సో ఇగ్నోరెంట్ అంటే ల్యాకింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, ల్యాకింగ్ ఆఫ్ నాలెడ్జ్ కావచ్చు లేదా ఇన్ఫర్మేషన్ కావచ్చు, దానిని ఇగ్నోరెంట్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఎరుడైట్ అంటేనేమో హ్యావింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, ఇగ్నోరెంట్ అంటేనేమో హ్యావింగ్ ల్యాకింగ్ నాలెడ్జ్ అనమాట. సో ఇప్పుడు ఎరుడైట్కి సంబంధించి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఇగ్నోరెంట్ అనేటువంటి వర్డ్ అయితే వస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి రెడండెంట్ అని చెప్పేసి ఇచ్చారండి. రెడండెంట్ అంటే మనకి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఉండవలసిన దానికంటే ఓవర్గా ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ని రెడండెంట్ అంటారు. మనకు ఒక 1000 రూపాయలు ఉండాలి అనుకుందాం బ్రతకడానికి, కానీ మన దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకోండి. సో దాన్ని అలాంటి సిచ్యువేషన్లో రెడండెంట్ అని చెప్పేసి అంటారు. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కన్సైజ్ అనేటువంటి వర్డ్ అయితే రావడం జరిగింది. కన్సైజ్ అంటే తక్కువగా అని మనకి మీనింగ్ అయితే వస్తుంది. ఇక్కడ సర్ప్లస్ అంటే మనకి ఉండవలసినటువంటి దానికంటే ఎక్కువగా ఉండడాన్ని సర్ప్లస్ అంటారు. బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు అది ఏపీ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ కావచ్చు, సెంట్రల్ బడ్జెట్ కావచ్చు. సో సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పేసి అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్కి తెలంగాణ స్టేట్ సర్ప్లస్ బడ్జెట్లో ఉంది అని చెప్పేసి అంటారు. సో అంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి దానికంటే కూడా ఎక్కువ ఉంది వాళ్ళకి. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో సర్ప్లస్ అని చెప్పేసి అంటారు. రెడండెంట్ అన్నా కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఆపోజిట్ అడిగాడు, రెడండెంట్కి ఆపోజిట్ అడిగాడు కాబట్టి సో ఇది కన్సైజ్ అనేటువంటి ఈ యొక్క ఆపోజిట్ వర్డ్ అయితే రావడం జరుగుతుంది. కన్సైజ్ అంటే తక్కువ కానీ లేదా క్లుప్తంగా అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి డివౌట్ అని చెప్పేసి ఇచ్చారండి. డివౌట్ అంటే నమ్మదగిన, ఓకే, నమ్మకం కలిగిన అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. అదే మనకి ఇక్కడ దీనికి ఆపోజిట్ వర్డ్ చూసుకున్నట్లయితే ట్రెచరస్ అనేటువంటి వర్డ్ అయితే వస్తుందండి. ట్రెచరస్ అంటే దట్ కెనాట్ బి ట్రస్టెడ్, అపనమ్మకం కలిగి ఉండేదాన్ని. సో దీన్ని ఇక్కడ ట్రెచరస్ అని చెప్పేసి అంటారు. కాబట్టి డివౌట్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ ట్రెచరస్ అని చెప్పేసి వస్తుంది. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. సిక్స్త్ వన్ వచ్చేసి కంజీనియల్ అని చెప్పేసి ఇచ్చారండి. కంజీనియల్ అంటే ఇక్కడ మనకి ప్లెజెంట్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందన్నమాట. సో ప్లెజెంట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది కంజీనియల్ అంటే. సో దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అన్ప్లెజెంట్ అనేటువంటి ఆపోజిట్ వర్డ్ అయితే మనకి రావడం జరుగుతుంది. సెవెంత్ వన్ వచ్చేసి డెమ్యూర్ అని చెప్పేసి ఇచ్చారండి. డెమ్యూర్ అంటే ఇక్కడ మనకి రిజర్వ్డ్గా ఉండేటువంటి వారిని, పెద్దగా మాట్లాడకుండా సైలెంట్గా, మిల్డ్గా, మోడెస్ట్గా ఉండేటువంటి వారిని ఇక్కడ డెమ్యూర్ అని చెప్పేసి అంటారు. బోల్డ్ అనేది మనకి ఇక్కడ ఆపోజిట్ వర్డ్గా వస్తుంది డెమ్యూర్కి.
బోల్డ్ అంటేనేమో దీనికి సంబంధించి చాలా కాన్ఫిడెంట్గా, కరేజియస్గా ఉన్నట్టు మాట్లాడేటువంటి వారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అది చేసేటువంటి వారిని ఇక్కడ బోల్డ్ అని చెప్పేసి అంటారు. సో కొంతమంది హీరోయిన్స్ చాలా బోల్డ్గా యాక్ట్ చేశారు ఈ సినిమాలు అని చెప్పేసి అంటారు. బోల్డ్గా అంటే అక్కడ వాళ్ళు చూపించేటువంటి ఎక్స్పోజింగ్ గురించి కాదు. సో వాళ్ళు అలా ఎక్స్పోజ్ చేయడానికి కూడా ఎక్కడ ఎటువంటి భయపడకుండా చాలా కాన్ఫిడెంట్గా, కరేజియస్గా, బ్రేవ్గా వాళ్ళు యాక్ట్ చేశారు అని చెప్పడానికి బోల్డ్ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ డెమ్యూర్ అంటేనేమో రిజర్వ్డ్గా, పెద్దగా మాట్లాడకుండా సైలెంట్గా ఉండేటువంటి వారిని డెమ్యూర్ అని చెప్పేసి అంటారు. లేదా సైలెంట్గా బిహేవ్ చేసేటువంటి వారిని ఇక్కడ దీనికి సంబంధించి డెమ్యూర్ అని చెప్పేసి అంటారు. దీనికి ఆపోజిట్ వర్డ్ బోల్డ్ అనమాట. 8th వన్కి వచ్చేసి ఎక్స్ట్రేనియస్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ ఎక్స్ట్రేనియస్ అంటే ఇర్రెలవెంట్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందండి. సో ఎక్స్ట్రేనియస్ అంటే ఇర్రెలవెంట్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో దీనికి ఆపోజిట్ వర్డ్ రెలవెంట్ అనమాట. సో ఏదైతే మనకి దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి దాన్ని, ఓకే, ఓ పర్టికులర్ దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి దాన్ని ఎక్స్ట్రేనియస్ అని చెప్పేసి అంటారు. సో దానికి ఆపోజిట్ దానికి తగ్గట్టుగా లేనటువంటి దాన్ని ఎక్స్ట్రేనియస్ అని చెప్పేసి అంటారు. సో దీనికి ఆపోజిట్ వచ్చేసి రెలవెంట్ అనమాట. సో ఇక్కడ ఎక్స్ట్రేనియస్ అంటే ఇర్రెలవెంట్, సో దానికి ఆపోజిట్ రెలవెంట్. 9th వన్ వచ్చేసి ప్రొఫౌండ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఏదైనా ఒక విషయాన్ని సీరియస్గా తీసుకునేటువంటి వారిని, లేదా దానికి సంబంధించి చాలా తెలివిగా బిహేవ్ చేసేటువంటి వారిని ప్రొఫౌండ్ అని చెప్పేసి ఇక్కడైతే పిలుస్తారు. సో దీనికి సంబంధించి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి సూపర్ఫిషియల్ అండి. సూపర్ఫిషియల్ అంటే ఇక్కడ నాట్ సీరియస్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ప్రొఫౌండ్ అంటేనేమో బాగా సీరియస్గా తీసుకునేటువంటి సిచ్యువేషన్లో ఏదైనా కావచ్చు, లైఫ్ గురించి కావచ్చు, ఎయిమ్స్ గురించి కావచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో ప్రొఫౌండ్ అని చెప్పేసి అంటారు. దానికి ఆపోజిట్ సూపర్ఫిషియల్ అనమాట. సో నాట్ సీరియస్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. 10th వన్ వచ్చేసి ఎస్సెంట్ అని చెప్పేసి ఇచ్చారండి. ఎస్సెంట్ అంటే ఆమోదం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఓకే, సో ఏపీలో నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి సీఎం ఎస్సెన్స్ అయితే ఇచ్చారు అని చెప్పేసి అన్నాం అనుకోండి. సో ఎస్సెంట్ అంటే ఆమోదం అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో దీనికి ఆపోజిట్ వర్డ్ డిస్సెంట్ అనమాట. సో డిస్సెంట్ అంటే సో దీనికి సంబంధించి మనం చేసిన దానికి ఆపోజిట్గా ఉన్నదాన్ని, ఓకే, నాట్ యాక్సెప్టెడ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందండి సింపుల్గా చెప్పాలి అంటే. 11th వన్ వచ్చేసి వ్యాంక్విష్ అని చెప్పేసి ఇచ్చాడు. సో వ్యాంక్విష్ అంటే ఏదైనా యుద్ధంలో కానీ లేదా ఏదైనా కాంపిటీషన్లో కానీ మనం అదర్ పర్సన్స్ని, సో అదర్స్ని మనం ఓడించినప్పుడు వ్యాంక్విష్ అని చెప్పేసి అంటారు. సో దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ సరెండర్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందండి. సో సరెండర్ అన్న, సో దీనికి సంబంధించి అదే మనకి ఇక్కడ లొంగిపోవడం అంటాం కదా. సో గెలవడానికి ఆపోజిట్ ఓడిపోవడం లేదా సరెండర్ అవ్వడం, ఓకే. సో ఇక్కడ వ్యాంక్విష్ అంటే కూడా మనకి ఇక్కడ మనం అదర్ పర్సన్స్ మీద, మనకు ఆపోజిట్లో ఉన్నటువంటి వారి మీద ఒక కాంపిటీషన్లో కానీ లేదా ఏదైనా యుద్ధంలో కానీ మనం గెలిచినప్పుడు వ్యాంక్విష్ అంటారు. దానికి ఆపోజిట్ సరెండర్ అనమాట. 12th వన్ వచ్చేసి గ్రిగేరియస్ అని చెప్పేసి ఇచ్చారండి. ఇక్కడ గ్రిగేరియస్ అంటే మనుషుల్ని గ్రిగేరియస్ అనేటువంటి పదంతో పోలుస్తారు. గ్రిగేరియస్ అంటే ఒక గ్రూప్లో కానీ ఒక సమాజంలో కానీ వారితో కలిసి జీవించడాన్ని గ్రిగేరియస్ అని చెప్పేసి అంటారు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే సోషబుల్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అన్సోషబుల్ అని చెప్పేసి మనకి ఇక్కడైతే మీనింగ్ వస్తుందండి. సో గ్రిగేరియస్ అంటేనేమో ద పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ సొసైటీ, ఓకే. సో అలాంటి సిచ్యువేషన్లో సోషబుల్గా, సామాజికంగా బ్రతికేటువంటి వారిని గ్రిగేరియస్ పర్సన్స్ అని చెప్పేసి అంటారు. హ్యూమన్స్ని గ్రిగేరియస్ అని చెప్పేసి పిలుస్తారు. సో అంటే సోషబుల్ పర్సన్స్ అనమాట. సో దీనికి ఆపోజిట్ అన్సోషబుల్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. 13th వన్ వచ్చేసి క్విస్సెంట్ అని చెప్పేసి ఇచ్చారండి. క్విస్సెంట్ అంటే యాక్చువల్గా నాట్ యాక్టివ్, ఓకే, డార్మెంట్ స్టేజ్లో ఉన్నటువంటి దాన్ని, అంటే నిద్రావస్థలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో క్విస్సెంట్ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఆప్షన్ డి అండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో యానిమేటెడ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా ఆపోజిట్ అయితే అవుతుంది. సో క్విస్సెంట్ అంటేనేమో ఎటువంటి యాక్టివ్నెస్ లేని దాన్ని ఇక్కడ దీనికి సంబంధించి క్విస్సెంట్ అని చెప్పేసి అంటారు. అదే యానిమేటెడ్ అంటేనేమో లైవ్లీ అని చెప్పేసి లేదా ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనేటువంటి మీనింగ్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి క్విస్సెంట్కి ఆపోజిట్ యానిమేటెడ్ అనమాట. ఇక్కడ 14th వన్ వచ్చేసి వర్చ్యూ అని చెప్పేసి ఇచ్చారండి. చిన్నప్పటి నుంచి మనం చదువుకునేటువంటి ఆపోజిట్ వర్డ్ ఇది, ఆపోజిట్కి సంబంధించినటువంటి వర్డ్. సో వర్చ్యూకి ఆపోజిట్ వచ్చేసి వైస్ అండి. వర్చ్యూ అంటే ఇక్కడ మనకి మోరల్ బిహేవియర్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. అదే వైస్ అంటేనేమో ఇమ్మోరల్ బిహేవియర్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి 14th వన్కి వర్చ్యూకి ఆపోజిట్ వర్డ్ వైస్ అనమాట. ఇంకా 15th వన్ వచ్చేసి బ్యారన్ అని చెప్పేసి ఇచ్చారండి. బ్యారన్ అంటే ఇక్కడ సరైన సారవంతమైనటువంటి
నేల అయితే కాదు. ఓకే, సో బ్యారెన్ ల్యాండ్ అంటారు. అంటే ఆ పర్టికులర్ ల్యాండ్లో మనం ఏం పండించినా కూడా పంట అనేది పండదనమాట. సో అలాంటి ల్యాండ్ని బ్యారెన్ ల్యాండ్ అని చెప్పేసి అంటారు. నిరుపయోగమైనటువంటి ల్యాండ్, ఎటువంటి పంటలు పండవు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు థార్ ఎడారి ఉంది మన ఇండియాలో. సో థార్ డిజర్ట్లో ఏమైనా పండుతాయంటే ఏమీ పండవు, అదంతా ఎడార్ అనమాట. సో దాన్ని బ్యారెన్ ల్యాండ్ అని చెప్పేసి అనొచ్చు. సో ఇక్కడ మనకి దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి వర్డ్ వచ్చేసి ఫెర్టైల్ అనమాట. సో బ్యారెన్ అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫర్టైల్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఫెర్టైల్ అంటేనేమో దీనికి సంబంధించి సారవంతమైన అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి బ్యారెన్ ఇన్ఫెర్టైల్ అయితే, ఫర్టైల్ అంటేనేమో సారవంతమైన. ఓకే, సో ఈ విధంగా మనకి 15 యాంటోనిమ్స్ అయితే ఉన్నాయి. సో 15 సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. పీడిఎఫ్ కూడా మన ఛానల్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.